ఆయన పాదములు పట్టింది తప్ప ఆయన పాదములు పట్టమని అడగలేదు. ఆయన పాదములు పట్టింది అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆమె ధర్మపత్నిగా ఆయనని అనుగమించింది. ఆయన ఆమెకి ఇచ్చిన స్థానం గుండెల్లో ఇచ్చాడు. లక్ష్మీం క్షీరసముద్రనాజతనయాం శ్రీరంగధామీశ్వరీం ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యమాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవ యుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం గుండెల్లో పెట్టుకున్నాడు. అంటే భర్తని అనుగమించిన భార్య ఎవరుంటుందో ఆమె ఆయన గుండెల్లోకి చేరుతుంది సుమా. లక్ష్మీనారాయణులు దాంపత్యానికి నిర్వచనం చెప్పారు. ఇలా బ్రతకండిరా దంపతులని చెప్పారు. అంతేగాని దానికి వక్రభాష్యాలు చెప్పి శ్రీ మహావిష్ణువు స్త్రీలను చిన్నచూపు చూశాడు, పాదాల దగ్గర కూర్చోబెట్టుకున్నాడు, పురుషాధిపత్యాలు ఇలాంటి మాటలు తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోవాలి తప్ప తీర్పులు చెప్పేయకూడదు చటుక్కుని. కాబట్టి అందుకే